ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌కి సంబంధించిన ప్రోమో 1 విడుదలైంది. అయితే ఇది చాలా కామెడీగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే 'బిగ్ బాస్' అయితే నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యేందుకు మీకు అందరికీ ఒక అవకాశం ఇస్తున్నాను. నేను ఎంపిక చేసిన రీతు, కళ్యాణ్, దివ్య ఈ బీబీ రాజ్యానికి రాజు, రాణులు. ఈ ఇంట్లో ప్రత్యేకమైన విలాసాలు లభిస్తాయి అంటూ 'బిగ్ బాస్' చెప్పడం జరుగుతుంది. అయితే ఇమ్ము అంటాడు, మహారాజ్యంలో ఇంత అందమైన అమ్మాయిలు ఉంటారని ఎప్పుడు కల్లో కూడా అనుకోలేదు అంటూ కామెడీ చేస్తారు. రాజుగారికి ఏమైనా అనినచో మీ నోరు కుట్టివేయబడును అంటూ అయితే రీతు డైలాగ్ వేస్తదనమాట కామెడీగా. ఇక ఇమ్ము దండాలు పెడుతూ నవ్విస్తాడనమాట. ఇంటి సభ్యులందరినీ 4 కమాండర్స్‌గా, 4 ప్రజలుగా విభజించండి అంటూ 'బిగ్ బాస్' వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని రాజ్యానికి కమాండర్స్‌గా పెడితే మన రాజ్యానికి ఎలా సేవ చేస్తారు అంటూ వాళ్ళు ఒక రూమ్‌లో కూర్చొని అందరినీ పిలుస్తూ ఉంటారనమాట. అలా జరగడం జరుగుతుంది ఈ టాస్క్‌కి సంబంధించి. ఇక ఇమ్ము వారి దగ్గరికి వస్తాడనమాట. సో, కళ్యాణ్ అంటారు గదా! మా రాజ్యానికి మిమ్మల్ని కంటెండర్‌గా పెడితే మీరు ఈ రాజ్యానికి ఏం సేవ చేస్తారు అంటూ అయితే ఇమ్మును అడుగుతాడనమాట. ఇమ్ము ఏమో మీకు ఈ పాటికే తెలిసి ఉంటుంది. రాజ్యాన్ని కాపాడటంలో కొంచెం ఎంతో గొప్ప నైపుణ్యం ఉంది నాకు. ఉన్న ప్రజలని ఎలా కాపాడగలో అంటూ అయితే ఇమ్ము డైలాగ్ వేస్తాడు. మిమ్మల్ని మీరు చాలా బాగా ఈ 10 వారాలు కాపాడుకున్నారు అంటూ దివ్య కామెడీగా అంటుందనమాట. ఇక పవన్ వచ్చి మీ ఇద్దరి రాణులకు ఏం కావాలో దగ్గర ఉండి చూసుకుంటా అంటూ రీతు దగ్గరికి ఫన్నీగా వెళ్ళడం జరుగుతుంది. మరి అంత దగ్గరకి వెళ్ళనక్కర్లేదు. కొంచెం దూరంగా ఉండండి. అక్కడ నిల్చోండి అంటూ నవ్విస్తది అనమాట దివ్య. సో, భరణి గారు కూడా వచ్చి ఏ రహస్యాలు రాజ్యం నుంచి బయటకి చేరవేయను. మీరు చెప్పింది శిరోధార్యంగా భావిస్తాను అంటూ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక సుమన్ గారు కూడా వచ్చి ఏమీ పోకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాను, బాధ్యతగా వహిస్తాను అంటూ చెప్తాడు. దానికి దివ్య మొట్టమొదట పన్నీరు మీరేగా తినేది అంటూ నవ్వుతూ సమాధానం ఇస్తదనమాట దివ్య. ఇక ఇమాన్యుయల్ లుంగీ పైకి కట్టుకొని వస్తుంటే లుంగీ దించు, కిందకు దించు అంటూ రీతు అయితే అడగడం జరుగుతుంది. ఇక దివ్య అంటుంది కదా, మీరిద్దరూ ఒకటే కుటుంబమా అని ఇమ్ముని అండ్ సుమన్ని అడుగుతుంది. ఈయన మా అన్నగారు అని ఇమ్ము గారు చెప్తారు. మరి మీకంటే ఎందుకు చిన్నగా ఉన్నారు అంటూ దివ్య కామెడీ చేస్తుంది. ఇంకో ఇద్దరు ప్రజలు ఏరి అంటూ రీతు అడుగుతుంది. మేడం మీ కమాండర్స్ని అడగండి ఇంకా రాలేదు అంటూ కామెడీగా ఇద్దరు తలదించుకొని నవ్వుతూ ఉంటారు. భరణి గారు దూరంగా నడుచుకుంటూ వెళ్తుంటే అతను మా అందరి పెద్ద దిక్కు అంటూ భరణిని చూపిస్తారు ఇద్దరు కలిసి. అతను కొంచెం కూడా మా ముందు వంగి నడవట్లేదు అంటూ రీతు అంటుంది. ఆల్రెడీ వంగి వంగే 4 సార్లు బయటికి వెళ్ళి వచ్చాడు అంటూ ఇద్దరు కామెడీ చేస్తూ నవ్వుతుంటారనమాట. ప్రజలలో ఎవరికైనా ఏమైనా అయ్యిందా అంటూ మళ్ళీ రీతు వాళ్ళ దగ్గరికి రావడం జరుగుతుంది. ఊపిరి ఆడట్లే, ఎవరో ఒకరు నోట్లో నోరు పెట్టి ఊదాలి మరి అంటూ అయితే ఇమ్ముడు కామెడీ చేస్తాడనమాట. ఇమ్ము భలే కామెడీగా ఉంటుంది ఈ సిచ్యువేషన్. ఇక సుమన్ గారిని లేపి టేబుల్ మీద పడుకోబెట్టినాక అందరూ కలిసి హార్ట్‌ని ఇట్లా ఇట్లా అంటారు. దివ్య పడుకోబెట్టండి అంటూ చూసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు లైవ్‌లో. చూడాలి మరి ఎంటర్‌టైన్ ఇస్తారా, బిస్కెట్ చేస్తారా అనేది. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లైవ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను చూడండి. ఈరోజు లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను.